హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ రాక్. మరి వార్ 2 టీజర్ వస్తుందా లేదా? ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ నీళ్ళలో అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఒక గ్లిమ్స్ వస్తుంది అని చెప్పి. మరి వార్ 2 పరిస్థితి ఏంటి? సో ఇక్కడ గైస్ ఒక విషయం ఏంటంటే క్లారిటీ చెప్పాల్సింది, ఎప్పుడైతే రెండు వేరే ప్రొడక్షన్ హౌస్లు, ఒకటి టాలీవుడ్, ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్. సో ఆబ్వియస్గా వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ రావడం అనేది చాలా కష్టం. సో ఏంటంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు, ఓకే వాళ్ళ దాని నుంచి గ్లిమ్స్ వస్తుంది, అయితే మనం వీడియో రిలీజ్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర మార్కెటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. సో ఏదో ఒకలాగా ఇష్యూ అయితే పడుతుంది గైస్, కంపేర్ చేస్తారు ఇంకేదో. అందుకే వీళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే, ఎన్టీఆర్ నీల్ వాళ్ళకి చెప్పారు, సో కంప్లీట్గా మీరు ఏంటంటే ఒక వీడియో ప్లాన్ చేసుకోండి, మేము ఒక ఫస్ట్ లుక్ ప్లాన్ చేసుకుంటాం అనేటట్టు వీరిద్దరూ వేరేగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే రెండు ఒకేసారి వీడియోలు చూసినా మేబీ ఒకదాని హైప్లో ఇంకోటి మర్చిపోవచ్చు, సో ఏదో ఒక డామినేట్ చేసేవచ్చు, అది కూడా కరెక్ట్ కాదు. వార్ 2 నుంచి అయితే మనకు ఒక ఫస్ట్ లుక్ అయితే రెడీ అవుతుంది గైస్. అందుకే ఇప్పటిదాకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, లేదంటే వీడియో వస్తే ఇప్పటి నుంచి అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసి కౌంట్ డౌన్ పోస్టర్లు ఇవన్నీ ఉండేవి, బట్ లేదు కాబట్టి మనకైతే ఆ రకంగా రిస్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట. కోర్స్ ఫస్ట్ లుక్ అని తీసిపారేవద్దు గైస్, అది కూడా తారక్ కన్నా కెరీర్లో ఒక మంచి సినిమా అవబోతుంది వార్ 2. లాంటి యాక్టర్తో ఈక్వల్గా చేయాలి. అలాగే కొన్నిసార్లు చెప్పలేం, తారక్ అని అంటే డామినేట్ చేసే టైప్ అనమాట. సో చూడాలి మరి ఎవరి యాక్టింగ్ బాగుంటుంది, అసలు ఏంటి క్యారెక్టర్స్, ఎనిమీసా లేకపోతే ఫ్రెండ్సా, అసలు ఏంటి బయటకు తెలియదు అనమాట. ఇది మాత్రం వార్ 2 ఒక భారీ యాక్షన్ సినిమా గైస్. ఇప్పటిదాకా చూడని ఈక్వెన్సెస్ అయితే ఉండబోతున్నాయి ఇందులో. చూడాలి. డే 1 కూడా ఒక మంచి నెంబర్స్ పడే అవకాశం ఉంది. టాలీవుడ్లో ఎన్టీఆర్ అని చూసుకున్నా, బాలీవుడ్లో హృతిక్ రాజ్ చూసుకున్నా, ఇంకా ఆల్ ఇండియాలో ఒక మ్యాసివ్ నెంబర్స్ అయితే పడబోతున్నాయి గైస్. చూడాలి. August 14th అన్నారు. మరి మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో, ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.